భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం కర్ణాటక. ముఖ్యంగా ఇక్కడ ఉన్న దేవాలయాల్లోని శిల్పకళను మన సాంప్రదాయాలకు ప్రతిబింబం. ఈ దక్షిణాది రాష్ట్రంలో తమిళనాడు తరువాత అత్యంత ప్రాచీన మరియు పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలన్నీ కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నాయి. వీటి దర్శనానికి కేవలం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. అలాంటి ఎంతో పురాణ ప్రాధాన్యత కలిగిన మరెన్నో విశేషాలు కలిగిన కర్ణాటక టెంపుల్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణాటకలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో ఒకటి విరూపాక్ష దేవాలయం, హంపి. కర్ణాటకలోని తుంగభద్ర నదీ తీరంలో ఉంది ఈ విరూపాక్ష ఆలయం. ఈ దేవాలయంలో పరమశివుడు విరూపాక్షకుడి పేరుతో కొలువై ఉన్నాడు. ఆలయం విజయనగర రాజుల పరిపాలనలో ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కర్ణాటకలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే దేవాలయాలు ఈ విరూపాక్ష దేవాలయం మొదటి వరుసలో ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన తర్వాత దేవాలయం ధర్మస్థల మంజునాథ ఆలయం. ఈ ఆలయం నేత్రా నది ఒడ్డున ఉంది. కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొకటి. పరమశివుణ్ణి ఇక్కడ మంజునాథుడి పేరుతో కొలుస్తారు. కోరిన కోరికలు వెంటనే తీర్చే దేవుడిగా మంజునాథుడిని ఆరాధిస్తారు. ప్రతిరోజు కనీసం 25,000 మంది భక్తులు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇది ప్రముఖ జైన క్షేత్రం కూడా. అని తెలుసుకోవాల్సిన తర్వాత ఆలయం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడ భక్తులు మూల విరాట్ను నేరుగా చూడడానికి వీలు కాదు. కేవలం ఒక కిటికీ ద్వారా మాత్రమే చూడడానికి వీలవుతుంది. పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి పరమ భక్తుడైన కనకదాసు నిమ్న కులానికి చెందినవాడు. ఒకసారి ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్తే కులాన్ని సాకుగా చూపిస్తూ ఆయన్ను ఆలయంలోకి పంపించలేదు. దీంతో భక్తితో పాట పాడగా శ్రీకృష్ణుడి విగ్రహం ఆశ్చర్యకరంగా వెనక్కి తిరిగిందట. అందువల్లే ఇక్కడి మూల విరాటును ప్రవేశద్వారం నుండి కాకుండా దానికి ఎదురుగా ఉన్న గోడలో గల కిటికీ నుండి చూస్తాము. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేలల్లో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన తరువాత ఆలయం కొల్లూరు మూగాంబిక ఆలయం. మంగళూరు నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో మూగాంబిక దేవాలయం ఉంది. ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల క్రితం నిర్మించిందని నమ్ముతుంటారు. దేవాలయానికి వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం స్థానిక ప్రజలు పీడిస్తున్న కామాసుర అనే రాక్షసుతో పార్వతీదేవి యుద్ధం చేస్తూ మొదట అతన్ని మూగవాడిగా చేసి చంపేసిందట. అందువల్లే ఇక్కడ అమ్మవారిని మూగాంబిక అనే పేరుతో కొలుస్తూ ఉంటారు. మనం తెలుసుకుంటున్న మరో దేవాలయం గోకర్ణ మహాబలేశ్వర దేవాలయం. గోకర్ణ ఉత్తర కన్నడ జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అంతేకాకుండా ఇది బీచ్ టూరిజానికి కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. పురాణాల ప్రకారం రావణుడు ఆత్మలింగాన్ని శివుడి నుంచి పొందుతాడు. దీన్ని తీసుకుని లంకకు వెళుతూ వినాయకుడు వల్ల ఆత్మలింగం భూమిని తాకుతుంది. దీంతో ఆత్మలింగం ఇక్కడే ఉండిపోగా పరమశివుడు మహాబలేశ్వర్ పేరుతో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలో శివుడు అత్యంత శక్తివంతుడని భక్తుల నమ్మకం. ఇక్కడ గణపతి దేవాలయం కూడా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒక్కటి. తెలుసుకుంటున్న తరువాత ఆలయం దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు. దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు మహానగరంలో ఉంది. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉన్నది. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవనగుడికి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాత బెంగళూరు తీర్చిదిద్దిన కెంపెగౌడ. ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్లగుట్టలు కనిపించాయట. అందులో ఒక దాని మీద వినాయక ప్రతిమను చూసి వెంటనే శిల్పుల్ని రప్పించి ఒక పెద్ద రాతి మీద ఆ విగ్రహాన్ని మలచమని ఆజ్ఞాపించాడట. తెలుసుకుంటున్న మరో ప్రసిద్ధి దేవాలయం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం కర్ణాటకలోని సుల్యా తాలూకాలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుని సర్పదేవుడిగా, సుబ్రహ్మణ్యునిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. పురాణ కథనం ప్రకారం ఒకసారి దైవసర్పమైన వాసుకిని గరుడు వెంటాడుతూ ఉండగా ఆ వాసుకి సర్పం ఇక్కడే ఈ ప్రదేశంలోనే తలదాచుకుని ఉందట. సుబ్రహ్మణ్యుని వేడుకుని తనని కాపాడుకుందట. అప్పటి నుంచి సర్ప రూపంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తుల్ని కాపాడే దైవంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. తెలుసుకుంటున్న తరువాత ఆలయం శృంగేరి శారదాంబ దేవాలయం. ఈ దేవాలయం కర్ణాటకలోని శృంగేరిలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం శారదాంబ. ఈ శృంగేరి దేవాలయం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులచే స్థాపించబడింది. ఈ దేవాలయంలో గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం నిలబడే భంగిమలో ఉండేది. ఈ ప్రాంతం విజయనగర రాజుల ఆధీనంలో ఉన్నంత వరకు ఆ విగ్రహమే ఉండేది. తరువాతి కాలంలో అక్కడ బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మనం తెలుసుకోవాల్సిన చివరి దేవాలయం చాముండేశ్వరి దేవాలయం. చాముండేశ్వరి దేవాలయం కర్ణాటకలోని మైసూర్ జిల్లాలోని మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై కొలువై ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి దేవి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఇవి కర్ణాటకలో చూడదగ్గ కొన్ని ప్రముఖ దేవాలయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.